దేశానికి సంబంధించి తాజా పరిణామాలు, జరగబోయే పరిణామాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ పోస్టు. 2026 చివరికి మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోతాం. జీడిపి పరిగెడుతుంది. 5 ట్రిలియన్ ఎకానమీకి ఆశ్చర్యంగా చేరువవుతుంది. ప్రజల కొనుగోలు సామర్థ్యం బాగా పెరుగుతుంది. జపాన్, జర్మనీని దాటుకుని పోతుంది. దీనికి ముఖ్య కారణం మనకున్న అపార మానవ వనరులు. జపాన్, జర్మనీలకు సాంకేతిక సామర్థ్యాలు అధికంగా ఉన్నా వాటి వినియోగించి ప్రపంచానికి అందజేసే మానవ వనరులు మనకున్న ఇంకో గొప్ప విశేషం దేశీ వినియోగం. మనం తయారు చేసుకున్న ఉత్పాదనలు, సేవలు మనమే వినియోగించుకోగలుగుతాం. అనేక దేశాలకు మన సేవలు అవసరం అవుతాయి. భారతీయుల ప్రత్యేకత ఎక్కడికి వెళ్ళినా ఆ దేశం యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతూనే మనము బలపడతాం. రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మరింత మౌలిక నిర్మాణ రంగానికి పెద్దపీట వేయబోతోంది. రోడ్లు, విద్యుత్తు, రైళ్లు, పారిశ్రామిక రంగం, నీటి రవాణా, ఐటీ సేవలు, విమాన సర్వీసులు ఎప్పట్లాగానే సింహభాగం ఆక్రమిస్తాయి. విద్యా, వైద్యానికి కూడా మెరుగైన స్థాయిలో కేటాయింపులు ఉంటాయి. అయితే ఊహించని ప్రాధాన్యం వ్యవసాయ రంగానికి ఇవ్వబడుతుంది. వ్యవసాయ రంగంలో మరింత సాంకేతిక సేవల వినియోగానికి దారులు పరుస్తారు. మిల్లెట్స్, సేంద్రియ ఉత్పత్తులు ప్రాధాన్యతలోకి వస్తాయి. వ్యవసాయానికి పంపు సెట్లకు సోలార్ పవర్ ద్వారా కరెంట్ సరఫరా, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ఎకానమీ వృద్ధి చెందుతుంది. ఇదంతా ఒక్కోవడమే. కొన్ని దశాబ్దాలకు కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీయులతో కలిసి చేసిన కుట్రలో భాగంగా నైపుణ్య ఆధారిత శక్తిని పథకం ప్రకారం దెబ్బతీసింది. ఊరికే పనికిమాలిన డిగ్రీలు చదివించి సంబంధం లేని ఉద్యోగాలు చేసే స్థితికి తీసుకుని వచ్చాయి. చదివిన డిగ్రీలతో గుమస్తా పనికి కూడా పనికిరాని వ్యక్తులను తయారు చేశాయి. ఉండడం డిగ్రీ ఉంటుంది, ఎందుకు పనికిరాదు. కనీసం భాషా నైపుణ్యం కూడా ఉండదు. ఏ భాష రాని సత్తు సరుకు తయారైంది. అందుకే శారీరక శ్రమలు చేసేవాడు 8 గంటలు పనిచేసి రోజుకి 1000 సంపాదిస్తే 14 గంటలు బుద్ధి పనిచేసే సత్తు గ్రాడ్యుయేట్కి రోజుకి 400 కూడా సంపాదించలేకపోతున్నాడు. గ్రామాల నుంచి పట్టణానికి వలస వచ్చి కొరియర్, స్విగ్గీ వంటి సేవలు అందించే వ్యక్తి కూడా నెలకు 20,000 తెచ్చుకుంటే ఇంజనీరింగ్ చదివినోడు 8,000 తీస్తున్నాడు. నర్సు 25,000 సంపాదిస్తే ఎంబీబీఎస్ డాక్టర్ 15,000 తీసుకుంటున్నాడు. సమస్య నైపుణ్యం లేకపోవడం. ఇంకా ఉపాధి హామీ పథకం లాంటి వాటితో గ్రామీణ ప్రజల నైపుణ్యం కూడా పనబెట్టారు. 60 ఏళ్ల వ్యతిరేక ఆర్థిక తిరోగమన వ్యవస్థను అర్థం చేసుకోవడానికే ఈ 10 ఏళ్ళు సరిపోయింది. ఈ సంధికాలంలో కొన్ని విపరీత పరిణామాలు తప్పు. ఇప్పుడిప్పుడే ప్రజల, ముఖ్యంగా యువత మనస్తత్వంలో మార్పు వస్తుంది. నైపుణ్యం దిశగా ప్రయాణం ప్రారంభమైంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అర్థమైంది. ప్రభుత్వం, యువత ఒకే దిశలో పురోగమిస్తే రాబోయే 5 ఏళ్ళు గొప్పగా ఉంటుంది. పని చేయాలనుకునే వాడికి పని లేకపోవడం ఉండదు. ఒకటే అవసరం, మన దేశం, మన ఆర్థికం, స్వదేశీ వస్తువులు వాడకం పెరగాలి. మొబైల్లో గంటలు మునేల్సాలను పట్టుకుని తిరగకుండా స్వయం ఉపాధి దృష్టి కస్టమర్ల మీద పెడితే అద్భుతాలు జరుగుతాయి. బడ్జెట్ జ్యోతిష్ శాస్త్రం లాంటిది, దారి చూపుతుంది. వెళ్ళే బాధ్యత మనదే.